ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 20 జూన్ 2020వ తేదీ శనివారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. భరణీ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అదృష్టమైనటువంటి రోజు. ఖర్చులు అధికంగా ఉంటాయి కానీ అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. టెండర్లు, గవర్నమెంట్కి సంబంధమైనటువంటి టెండర్లు కానీ, ప్రైవేటు పరమైనటువంటి టెండర్లు కానీ, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఇంచుమించు వాక్ సంబంధమైనటువంటి స్థితిలో ఆధారపడినటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకి ఇటువంటి వాళ్ళకి కానీ ఉన్నతమైనటువంటి పదవులు చేతికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క ప్రతిభా పాఠవాలు బయటకు వచ్చి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఉన్నతమైనటువంటి వాళ్ళ నుంచి పదవుల్ని కానీ అదేవిధంగా ప్రశంసా పత్రాలను కానీ అందుకునేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. రోహిణీ నక్షత్ర జాతకులకు మాత్రం అద్భుతమైనటువంటి రోజు. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందుతుంది. లాభమందు కుజుడు యోగదాయకంగా ఉన్నారు. జన్మమందు చంద్రుడు ఉచ్చ పొంది ఉన్నారు. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి రవి రాహువుల వల్ల మీ మాట వల్ల మొత్తం అంతా పని పూర్తి అయ్యి చివరిలో చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అన్బ్యాలెన్స్డ్గా మాట్లాడడం, కబుక్కును మాట విసరడం వల్ల ఆ చివరికి సంతకం పెట్టే ముందు ఏదో తేడా వచ్చేదో దూరం అయిపోయినట్టుగా చివరి విషయంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యనైనా సరే మీరు దాటగలుగుతారు. ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా కేర్ తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా మీ వ్యక్తిగత మీ యొక్క బాధ్యతారహితమైనటువంటి స్థితి వల్ల కానీ, తొందరపాటుతనం వల్ల కానీ పరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే. ఖర్చు అధికంగా ఉంటుంది కానీ ఏదో రకంగా చివరి నిమిషంలో పని పూర్తి అయింది అమ్మయ్య అనిపిస్తుంది. దానివల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. అయితే చాలా రోజులుగా ధనపరమైనటువంటి విషయాలలో లేదా బ్యాంకుల సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ కొంత ఒత్తిడి కలిగి పని పూర్తి అవ్వక, ఇది అయితే ఇంకో పని పూర్తి అవునే, ఇది ఏ విధంగా జరగలేదే, ఎందుకు ఇలా జరిగిందని కొంత మానసికంగా అలసిపోయేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల చికాకుగా ఉండి తప్పు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించండి, తొందరపడవద్దు. అత్యున్నతమైనటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎందువలనంటే రేపటి రోజు గ్రహణం వస్తోంది. ఏదైనా దూరం ఎక్కడున్నా సరే, ఒకవేళ మన స్వక్షేత్రాన్ని మన ఇంటికి వెళ్ళిపోవాలి అంటే ఈ రాత్రికల్లా చేరిపోండి. రేపటి నియమాలన్నీ కూడా గతంలో మన వీడియోల్లో వచ్చాయి కాబట్టి అవన్నీ చూసి దాన్ని పాటించండి. చాలా జాగ్రత్తలు వహించండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పుకుని జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకి చాలా యోగవంతమైనటువంటి రోజు. మానసికంగా చాలా అభివృద్ధి కనబడుతోంది. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చిన్న వ్యవహారాల్లో అవి ఎలా ఉంటాయంటే తొందరపాటు గతంలో మీరు తీసుకున్నటువంటి వ్యవహారాల్లో ఏదైనా సరే ఆవేశంగా మాట్లాడి కప్పుకుని తొందరగా నేను చేసేస్తాను, నా వల్ల పూర్తి అవుతుందని మీరు మీద వేసుకుని ఇటువంటి పనులు ఏదైనా కనుక ఉంటే అవి అసంతృప్తిగా మిగిలిపోయి దానివల్ల ధనపరమైనటువంటి చిక్కులు తెచ్చేటువంటి ప్రమాదం కనబడుతోంది. కొద్దిగా జాగ్రత్తలు వహిస్తే బ్యాలెన్స్గా మీరు ముందుకు వెళ్ళగలిగితే సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు.
తొందరపాటు నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు రాజ్యస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, లాభమందు ఉన్నటువంటి రవి, బుధుడు, రాహువు అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంది. పుబ్బా నక్షత్ర జాతకులకి చాలా యోగదాయకం. ధనం చేతికి అందుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మానసికంగా అశాంతి, సమయానికి పూర్తి అవ్వలేదు పని అని చెప్పేసి ఎదురు వ్యక్తుల మీద నిందించడం, ఎదురు వ్యక్తులతో ఆవేశంగా మాట్లాడడం, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కొంత చికాకులు కలగడం, భార్యాభర్తల మధ్యన ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకి చాలా యోగవంతమైనటువంటి రోజు. ధనం చేతికి అందుతుంది. ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. 7వ స్థానంలో కుజ సంచారం కొంత మానసికమైనటువంటి ఒత్తిడి, భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వ్యవహారాల్లో వాదోపవాదాలు కలగడం జరిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో చాలా బ్యాలెన్స్గా పూర్తి చేసుకోండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మీరు ఆవేశంగా కాకుండా జాగ్రత్తగా తమాయించుకుని ఉండండి. తొందరలో చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కనబడుతోంది. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. 6వ స్థానంలోకి ప్రవేశించినటువంటి కుజుడు అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తున్నారు. రేపటి రోజున మీకు 9వ స్థానంలో గ్రహణం పడుతోంది. కాబట్టి ఆ గ్రహణాన్ని వ్యతిరేకమైనటువంటి దిశగా మార్చుకోకుండా మీకు అనుకూలంగా మార్చుకునే విధంగా నేను గతంలో చెప్పినటువంటి వీడియోల్లో పరంగా మీరు ఆచరించి దాన్ని ఆ ప్రకారంగా మీరు చేసుకోండి. అభివృద్ధి కలుగుతుంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ముందుకు పెడతారు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే మీకు రేపటి రోజున సంభవించేటువంటి సూర్యగ్రహణానికి సంబంధంగా ఏదైనా దూర ప్రాంతాల్లో కనుక ఉండి సొంత ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళు కనుక ఏదైనా ప్రయాణం ఉంటే ఈ సాయంత్రం లోపుగా చేరుకోండి. ఎందుకంటే రేపటి రోజున గ్రహణం, ఎల్లుండి అసలు ప్రయాణం చేయకూడదు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. గతంలో నేను చెప్పినటువంటి వీడియోల్లో ప్రకారంగా మీరు ఆ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించండి. 8వ స్థానంలో పడుతోంది, మీకు మంచిది కాదని చెప్పి ఉన్నాను. ఆ ప్రకారంగా మీరు పాటించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా ఆయురారోగ్యాలు కాపాడుకుంటారని ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. అయితే మీకు ఈరోజు 7వ స్థానంలో ఉన్నటువంటి రవి నిన్నే ప్రవేశించిన అర్ధాష్టమ 4వ స్థానంలోకి ప్రవేశించినటువంటి కుజుడు మీకు ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలోనూ కూడా వెనక్కి ముందుకి ఊగిసలాడుతూ ఉంటుంది. ఏ పని కూడా పూర్తి అవ్వకుండా సగం పూర్తి అవ్వడం, ఆ మిగతా సగం ఏదో విషయంలో పెండింగ్ పడడం, దానివల్ల ఇరిటేషన్ రావడం, కోపం వచ్చేయడం, ఎదుటి వ్యక్తుల మీద కొద్దిగా స్పీడ్గా మాట్లాడడం, దానివల్ల సత్సంబంధాలు దూరమయ్యి వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు కూడా దూరమయ్యి సత్సంబంధాలు తెగిపోయి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కొద్దిగా జాగ్రత్త వహించండి. మీరు ఎంత ప్లాన్డ్గా ఆలోచించి ముందుకు వెళ్తే అంత మంచిది. ఈరోజే పని పూర్తి అయిపోవాలని తొందరగా మీరు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. అపూర్వమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి ధనం కానీ, ప్రమోషన్ కానీ, ఎప్రిసియేషన్స్ కానీ ఇలాంటివి తెలిసి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. తృతీయ స్థానం ముందు కుజుడు యోగదాయకం, 6వ స్థానంలో రవి రాహువులు యోగదాయకంగా ఉన్నారు. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలతో ఆనందంగా గడుపుతారు.
ప్రతి విషయంలోనూ కూడా పురోభివృద్ధి కనబడుతోంది. జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి రవి, రాహు, బుధులు. శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకపోయినప్పటికీ కూడా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఎదురు వ్యక్తులు నిందించడం, ఎన్నిసార్లు తిరగాలి ఏంటి అనే విధంగా మిమ్మల్ని మీరు తమాయించుకోలేక, కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడతారు. బీపీ ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు చాలా బ్యాలెన్స్గా ఉండాలి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని, ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత ధనపరమైన విషయాలు కలిసి రాక చిక్కులు పడి, గతంలో చేసినటువంటి అప్పులు కానీ, ఇచ్చినటువంటి మాట కానీ నిలబెట్టుకోలేక, అభివృద్ధికి పదంలో ముందుకు వెళ్ళక, ఇబ్బంది ఎవరో వచ్చి నెత్తి మీద కూర్చుని మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్టుగా చికాకుగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లేక, కొంత భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి విషయంలో కూడా గొడవలు పడేటువంటి ప్రమాదం కనబడుతుంది. కొంత జాగ్రత్త వహించి ప్లాన్డ్గా ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలోనూ కూడా తగ్గి ఉంటే చాలా మంచిది. తొందరలో మీకు లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు అద్వితీయమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తారు. ఈరోజే పని పూర్తి అవ్వలేదని ఆవేశపడవద్దు. జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.